ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు కూడబెట్టినా గానీ, నీకంటూ ఒక చక్కని ఆరోగ్యం లేకపోతే, ఆ సంపాదనకు అర్థమే లేదు. నీవు కోట్లు కూడబెట్టి, దాన్ని అనుభవించటానికి నీ శరీరం సహకరించకపోతే, నీవు హాస్పిటల్‌లో అల్లాడిపోతూ ఉంటే, ఆ సంపదకు అర్థమేంటి చెప్పండి? నీవు సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా నీవు అనుభవించి చక్కగా నీవు ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండాలన్నా, లేకపోతే ఇల్లంతా కూడా తిరగాలన్నా, లేకపోతే ఎక్కడికైనా టూర్స్‌కి వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడికైనా నీకు నచ్చినటువంటి ప్రదేశాలు విహరించాలన్నా కానీ, నీ ఆరోగ్యం సహకరిస్తేనే నువ్వు విమానం ఎక్కగలవు. నీ ఆరోగ్యం, నీ కాళ్ళు, చేతులు పనిచేస్తేనే నువ్వు బస్సు ఎక్కగలవు, ఫ్లైట్ ఎక్కగలవు. ఎక్కడికైనా వెళ్ళటానికి నీ ఆరోగ్యం సహకరిస్తేనే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోగలవు కాబట్టి, నీ ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది అని గ్రహించి, ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నావా? వాకింగ్ చేస్తున్నావా? చక్కని డైట్ తీసుకుంటున్నావా? లేకపోతే చక్కని జిమ్‌కి నీవు సమయాన్ని కేటాయించుకోగలుగుతున్నావా? అలా కాకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా నీ యొక్క మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి నువ్వు అనుభవిస్తూ ఉంటే, తద్వారా నీ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది. నీవు ఆయుష్షును కోల్పోతావు. సంపాదించిన సంపాదన అంతా కూడా నేలపాలైపోతది. ఎవరో అనుభవించాల్సిన పరిస్థితి దాపరిస్తది. కాబట్టి నీవు అనుభవించినటువంటి ఆ యొక్క జీవితం ఆనందంగా ముందుకు సాగాలి అనంటే, అన్నిటికంటే కీలకమైనది ఆరోగ్యమే కాబట్టి, నేటి నుంచైనా ఈ నూతన సంవత్సరంలో ఇప్పటి నుంచైనా మొదలుపెట్టు. నీవు అనుకున్నటువంటి గమ్యాన్ని నువ్వు చేరడానికి నీ ఆరోగ్యం ఎంతో కీలకమైనది కాబట్టి, ఈ విషయాన్ని గమనించి, గుర్తించి ముందడుగు వేసి ఆరోగ్యాన్ని చాలా చాలా జాగ్రత్తగా నీ శరీరాన్ని కాపాడుకోవాలని హితవు పలుకుతున్నాను. థ్యాంక్ యూ.